నమస్కారం. భిన్నత్వంలో ఏకత్వం అనే మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. మరి ఆ మాటకు అసలైన అర్థం తెలుసుకోవాలంటే భారతదేశం కంటే గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది చెప్పండి. సరే, పదండి, ఈ ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా ఒక్కసారి ఈ శిల్పాలను చూడండి. ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా. ప్రతి చిన్న నమూనా, ప్రతి చిక్కడానికి ఒక ప్రత్యేకత ఉంది. కాని అన్నీ కలిస్తేనే ఒక అద్భుతమైన కళాఖండం తయారైంది. నిజం చెప్పాలంటే భారతదేశం కూడా దాదాపు ఇలాంటిదే. చూడండి, విన్సెంట్ స్మిత్ అనే చరిత్రకారుడు ఎప్పుడూ అన్నారు, ఇంత గందరగోళంగా కనిపించే వైవిధ్యమున్న దేశం గురించి చెప్పడం ఎలా సాధ్యమని. నిజమే కదా, ఇంత భిన్నత్వమున్న దేశం ఒక్కటిగా ఎలా నిలబడగలుగుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం రండి. సో మనం మొదటగా చూసేది ఈ గొప్ప భారతీయ వైరుధ్యం గురించే. ఇన్ని తేడాలు ఉండి కూడా ఈ దేశం ఎలా కలిసికట్టుగా ఉంది? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ భావన, భిన్నత్వంలో ఏకత్వం. దీని అర్థం ఏంటంటే, పైకి చూడటానికి సంస్కృతి, భాష, సంప్రదాయాలు అన్నీ వేరువేరుగా కనిపించినా వాటన్నింటినీ కలిపి ఉంచే ఒక బలమైన, కంటికి కనిపించని బంధం ఉంటుంది. అదే ఇక్కడి రహస్యం. సరే, ఈ వైవిధ్యం గురించి మాటల్లో చెప్తే సరిపోదు. అసలిది ఎంత పెద్దదో కొన్ని అంకెల్లో చూస్తే మనకొక స్పష్టత వస్తుంది. పీపుల్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అని ఒక పెద్ద సర్వే చేశారు. దాని ప్రకారం భారతదేశంలో ఏకంగా 4635, అవును, 4635 విభిన్న వర్గాలు అంటే కమ్యూనిటీలు ఉన్నాయట. ఒక్కసారి ఊహించుకోండి. అంతేకాదండోయ్, కేవలం వర్గాలే కాదు, అదే ప్రాజెక్ట్లో 325 విభిన్న భాషలు, 25 రకాల లిపులున్నాయని తేలింది. ఈ అంకెలు వింటుంటేనే మనకర్థమవుతోంది కదా, ఈ దేశ వైవిధ్యం ఎంత అపారమైనదో. అంకెల సంగతి పక్కన పెడితే ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన విషయానికొద్దాం. అదేంటంటే ఆహారం. ఆహారంలో ఉన్న వైవిధ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. పంజాబ్ వెళ్తే బటర్ చికెన్, మన సౌత్కొస్తే దోస, బెంగాల్లో చేపల కూర, రాజస్థాన్లో దాల్బాటీ, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కే ఉండదు. ప్రతి ప్రాంతానికి దాని స్వంత రుచి ఉంటుంది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. వంటలు ఇన్ని రకాలుగా ఉన్నా వాటి వెనుకున్న పునాది మాత్రం చాలా వరకు ఒకటే. దేశవ్యాప్తంగా తినే ప్రధాన ధాన్యాలు, పప్పులు దాదాపు ఒకేలా ఉంటాయి. బియ్యం, గోధుమలు, కందిపప్పు, పెసరపప్పు ఇవే కదా మన అందరి వంటగదుల్లో ఉండేవి. వండే విధానం మారుతుంది, కాని మూలం మాత్రం ఒక్కటే. ఆహారంలాగే మన ఐక్యతను చూపించే మరో అద్భుతమైన విషయముంది. అదే వస్త్రధారణ. భారతదేశంలోని బట్టల రంగులు, నమూనాలు చూస్తుంటే కళ్లకు పండగలా ఉంటుంది. ప్రతి వస్త్రం తన ప్రాంతపు కథను చెబుతుంది. ఒక్కో నేతలో ఒక్కో ప్రత్యేకత దాగి ఉంటుంది. ఇంత వైవిధ్యంలో ఏకత్వానికి ఒకే ఒక ఉదాహరణ చెప్పాలంటే అది ఖచ్చితంగా చీరే అయి ఉంటుంది. అవును, వస్త్రం ఒకటే, కాని దాని రూపాలు, వైవిధ్యాలు వందల సంఖ్యలో ఉంటాయి. బెనారసీ పట్టు దగ్గర నుండి కంచిపట్టు వరకు, పైఠానీ నుండి పటోలా వరకు, పేర్లు వేరు, ప్రాంతాలు వేరు, నేసే విధానం వేరు, కాని అన్నింటినీ కలిపేది ఆ 6 గజాల వస్త్రం, చీర. ఇదే కదా అసలు విషయం. రూపాలు మారినా సారం ఒక్కటే. చీర అనేది నిన్నో మొన్నో వచ్చింది కాదు. దాని చరిత్ర కొన్ని శతాబ్దాల నాటిది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పురాతన శిల్పమే దానికి సాక్ష్యం. ఇది కేవలం ఒక బట్ట కాదు, తరతరాలుగా మనతో పాటు ప్రయాణిస్తున్న ఒక సాంస్కృతిక వారసత్వం. సరే, ఆహారం, వస్త్రధారణ చూశాం కదా. ఇప్పుడు పండుగల సంగతి చూద్దాం. ఒకే పండుగను భారతదేశంలో ఎన్ని రకాలుగా జరుపుకుంటారో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు జనవరిలో వచ్చే పంటల పండుగనే తీసుకోండి. నార్త్ ఇండియాలో దాన్ని మకర సంక్రాంతి అంటారు, తమిళనాడులో పొంగల్, గుజరాత్లో ఉత్తరాయణ్, అస్సాంలో మాఘ్బిహు, పంజాబ్లో లోహ్రీ. ఇలా పేర్లు వేరైనా సంబరం వెనుకున్న ఉద్దేశం ఒక్కటే, పంట చేతికొచ్చిన ఆనందం. ఇక చివరిగా ఈ ఐక్యతకు అన్నింటికన్నా లోతైన కారణాల్లో ఒకటి మనమందరం పంచుకునే కొన్ని ఉమ్మడి కథలు. రామాయణం, మహాభారతం వంటి గొప్ప ఇతిహాసాలు ఈ దేశం నలుమూలలా వినిపిస్తాయి. ప్రాంతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి చెప్పే విధానంలో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. స్థానిక కథలు కలవచ్చు, కాని వాటిలోని ధర్మం, న్యాయం వంటి విలువలు కోట్లాది మందిని ఒకే సాంస్కృతిక తాటిపై నడిపిస్తాయి. చివరిగా ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని వైవిధ్యాలతో, ఇన్ని తేడాలతో కలిసికట్టుగా జీవిస్తున్న భారతదేశం కథ ఈరోజు గందరగోళంగా ఉన్న ప్రపంచానికి ఏం పాఠం నేర్పుతుంది?
ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.